ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు. రోమాపత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. ప్రభునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు, అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి అనే అపోస్తలుడైనటువంటి పౌలు రూఫస్ను గురించి తెలియచేస్తూ ఉన్నాడు. ఈ రూఫసు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువను మోసిన కురేనీయుడైన షీమోని యొక్క కుమారుడని మార్కు సువార్త 15వ అధ్యాయం 22వ వచనం దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. రూఫసు అనే పేరునకు అర్థము ఎన్నుకోబడిన వాడు. ప్రియాతి దేవుని బిడ్లారా, అపోస్తులైన పౌలు పరిచర్యలో రూఫస్ అనబడినటువంటి వాడు ఒక ప్రత్యేకంగా ఎన్నుకోబడిన వాడిగా, ఆయన తల్లి కూడా పౌలుకి సొంత తల్లిలాగా భావించినట్లుగా చూస్తున్నాం. మరి నీవు దేవుని సంఘానికి ఎన్నుకోబడిన వ్యక్తివైతే సంఘానికి ఎలా సహకరిస్తున్నావు, ఎలా